ఇక హర్యానా కూడా కీలకం కానున్నది. 10 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ను మొన్న తీసిరు. అక్కడ జాట్లంతా వ్యతిరేకంగా ఉన్నారు. రైతు ఉద్యమాలు వచ్చిన తర్వాత హర్యానా, పంజాబ్ 2 రాష్ట్రాల్లో ఆ ప్రభావం బాగా ఉంది కాబట్టి జాట్లు వ్యతిరేకంగా ఉన్నారు. జాట్ను ముఖ్యమంత్రి చేయలేదు, కానీ ఇప్పుడు నాయబ్ సింగ్ సైనికి ఇచ్చారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మీద కొంత కోపం ప్రదర్శించారు. 5 ఎంపీ స్థానాలు కాంగ్రెస్కు, 5 ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చారు హర్యానాలో. ఇవాళ హర్యానాలో తిరిగి ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ప్రీపోల్కి సంబంధించినటువంటి సర్వేలు చూస్తే జమ్మూ కాశ్మీర్లో సర్వేలు అయితే రాలేదు. హర్యానాలో సర్వేలో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనన్నట్టుగా ఉన్నాయి. కాంగ్రెసే ఒక అడుగు ముందుంది. అట్లానే బీజేపీ మొత్తం పడిపోతుంది, పూర్తి స్థాయిగా 0 అవుతుంది, కాంగ్రెస్కు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుందనేటువంటిది కూడా కాదు. ఇంకొకటి, హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. అది కూడా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చేటువంటి అంశమే. హర్యానాలో వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ వేరుగా పోటీ చేస్తుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ కూడా చిన్న భిన్నమై ఉన్నది. కేజ్రీవాల్ ఏకంగా జైల్లో ఉన్నాడు. కేజ్రీవాల్ భార్య హర్యానాకి వెళ్ళి కేజ్రీవాల్ మీకు ఈ ఉచిత పథకాలు ఇవన్నీ ఇస్తానని ప్రకటిస్తే ఆమ్ ఆద్మీ పార్టీలో కొట్లాట వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీలో ఇంకా నాయకులే లేరా? కేజ్రీవాల్ జైలు పోతే వాళ్ళ భార్యనే రావాలా? ఇది ఆమ్ ఆద్మీ పార్టీ సంస్కృతి ఏం చెప్పింది? ఆమ్ ఆద్మీ ఏం చెప్పింది? ఒక కుటుంబం పెత్తనం ఉండకూడదని చెప్పారు కదా. కానీ ఆయననేమో జైలు పోయినా పట్టుకొని వేలాడుతున్నాడు. ఆయన అత్యంత చదువరి, దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాలను తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడిగా కీర్తించబడుతున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు లిక్కర్ కేసు, సారా అమ్ముకున్నటువంటి కేసులో జైలు పోయి ఉంటే కనీసం నైతికత లేకుండా రాజీనామా చేయకుండా నెలలు జైల్లో ఉన్నాడు. ఢిల్లీ ప్రజల ఒక్కసారి ఆలోచించాలి, ఇట్లాంటి నాయకుడిగా మనం ఓట్లేసింది అనేటువంటిది. మీరు మళ్ళా చేసుకొని రావచ్చు బయటికి. మీరు ఒకవేళ తప్పు చేయలేదంటే జార్ఖండ్లో వచ్చిండు కదా ముఖ్యమంత్రి, వచ్చి మళ్ళా ముఖ్యమంత్రి అయింది కదా హేమంత్ సోరెన్, 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో ఉండి. మీకేమైంది? జైల్లో ఉండి కూడా నేనే ముఖ్యమంత్రి గారిని గబ్బిలంలాగా పదవిని పట్టుకొని వేలాడుతున్నటువంటి వ్యక్తి ఈయన దేశ ప్రజలకి, మిగిలినటువంటి పార్టీలకి నీతి సూత్రాలు చెప్తుంటాడు. మళ్ళా ఇదే కాంగ్రెస్ను ఎంత దారుణంగా విమర్శించాలో అంత దారుణంగా విమర్శించి అదే కాంగ్రెస్ వెనక వెళ్ళినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. అంటే తమ అవసరాల కోసం ఎప్పుడైనా విమర్శిస్తారు, ఎక్కడైనా కలుస్తారు, తమకు కనీసం నైతిక విలువలు ఉండవు అనేటువంటిది అర్థమైపోయిందా లేదా? ఇవాళ హర్యానాలో కూడా అదే జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీలో సంస్థాగతంగా కొట్లాటలు జరుగుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ భార్య వచ్చి ఎట్లా ఏ విధంగా ప్రకటిస్తారు? హర్యానాకు ఒక రాష్ట్ర పార్టీ ఉంది, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు స్వేచ్ఛ లేదా అనేటువంటిది వాళ్ళలో కొట్లాట వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ వేరే పోటీ చేస్తుంది. మిగిలిన ఎట్లా ఉంటాయి అనేటువంటి అంశాన్ని చూస్తే ఒకవేళ వరుసగా 3వసారి కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే అదొక పెద్ద సంచలనమే. లేదు, భారతీయ జనతా పార్టీ ఓడిపోతే దేశవ్యాప్తంగా మళ్ళా చర్చ మొదలవుతుంది. నరేంద్ర మోడీకి చూసిరా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత అప్పుడు కూడా దేశంలో ప్రజలు మోదీని తిరస్కరించారు. మళ్ళా లోకల్గా బీజేపీ గవర్నమెంట్ ఉంది, అక్కడ లోకల్గా బీజేపీని తిరస్కరించారని చెప్పారు. ఎక్కడ మళ్ళీ నరేంద్ర మోడీని తిరస్కరించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పైన వ్యతిరేకత ఉన్నది, నరేంద్ర మోడీకి పరిపాలన చేత కావట్లేదని మళ్ళీ నరేంద్ర మోడీనే తిడుతుంటారు. ఏదో ఆవు కథ ఉంటుంది చూసిరా, ఎటువైనా ఆవు మీదనే చెప్తారు. రైలు గురించి చెప్పారంటే వాడు రైలు కింద ఆవు ఉంటుంది, ఆవు మీద తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, మళ్ళీ ఆవు కథ చెప్పినట్టుగా మళ్ళీ మోడీ దగ్గరికే పోతారు. ఇవాళ పశ్చిమ బెంగాల్లో డాక్టర్ మీద అత్యాచారం జరిగితే కూడా దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తూనే అంటారు. కానీ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ పని ఉన్నది, వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు మాట్లాడాలని ఎవరు మాట్లాడరు. మంచి జరిగితేనేమో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి, చెడు జరుగుతూనేమో నరేంద్ర మోడీ మీద నెట్టేస్తారు. సేమ్ ఇది కూడా అంతే. మళ్ళా రేపొద్దుగాల హర్యానాలో భారతీయ జనతా పార్టీ కనుక అధికారం కోల్పోతే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కాబట్టి సహజమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది. ఈ రైతుల ఉద్యమ ప్రభావం హర్యానాలో ఉంటుంది. అక్కడ కులాలకు సంబంధించినటువంటి కొట్లాట జరుగుతున్నది. రేపొద్దున ముఖ్యమంత్రి ఎవరుంటారు ఏంటి అనేటువంటి అంశం పైన జాట్లు తిరిగి వస్తారా లేదా, ఈ చౌతాల పార్టీ ఇవన్నీ కూడా ఉంటాయా లేదా, పొత్తులు ఎవరుంటారు ఏంటి అనేటువంటి అంశాన్ని చూడాల్సి వస్తుంది. జననాయక్ జనతా పార్టీతోటి కలిసి బీజేపీ ఉంది. ఇప్పుడు జననాయక్ జనతా పార్టీ కలిసి వస్తుందా లేదా అనేటువంటిది కూడా ఉంది. లోక్దళ్ హర్యానా లోక్దళ్ పూర్తిగా చీలిపోయింది. హర్యానా లోకహిత పార్టీ ఇవన్నీ పోయినాయి, స్వతంత్రులు ఉన్నారు. చిన్న చిన్న అసెంబ్లీలు ఉంటాయి కాబట్టి అక్కడ ఇండిపెండెంట్లు కూడా గెలవడం ఎక్కువగా ఉంటుంది.
సో భారతీయ జనతా పార్టీ పోయినసారే పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు, ఈసారి పూర్తిస్థాయి మెజారిటీ వస్తుందా, పొత్తు పెట్టుకుంటుందా, ఈ అంశాలన్నీ కూడా చూస్తే దేశవ్యాప్తంగా జరిగేటువంటి అనేకమైనటువంటి అంశాలకు కేంద్రంగా ఉంటుంది.